ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట, యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. దేవుని యందు భయభక్తులు కలిగిన యోబును గూర్చి అపవాది ఎదుట దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. యోబు కేవలం మనుషుల చేత గొప్పవాడని అనిపించుకునేవాడు కాదు. దేవుడే యోబు నీతి క్రియలను ప్రశంసిస్తూ ఉన్నాడు. దీనికి కారణం ఏమనగా యోబు యొక్క భక్తి జీవితమే. కనుక మన జీవితాల్లో కూడా ఎన్ని శ్రమలు ఎదురైనా మనము సాతాను శక్తులను ఎదిరించి నిలబడాలి. భక్తి జీవితాలను ఎప్పుడూ కూడా వదులుకోకూడదు. అప్పుడు దేవుడు హనోకు, అబ్రహాము, యోబు, మోషే, దావీదు, బాప్తిస్మిచ్చు యోహాను గురించి ప్రశంసించినట్లుగా మనల్ని కూడా ప్రశంసిస్తాడు. అందుచేత నీవు కూడా ఈ ఉదయకాల సమయంలో ఒకసారి పరిశీలన చేసుకో. నీ జీవితం దేవుడు ప్రశంసించే విధముగా ఉన్నదా అని. కనుక మనందరము కూడా వాక్యపు వెలుగులో మన జీవితాలను సరిచూసుకోవాలి. అప్పుడు దేవుడే మనకు తండ్రి మెచ్చుకునే విధముగా మనకు యోగ్యతను ఇచ్చి నడిపిస్తాడు. దేవుడు ఈ కొద్ది మాటలను మనందరి హృదయాల్లో ఫలింపచేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపా కనికరం గల తండ్రి, ప్రేమమయ, మీకే స్తోత్రములు అయా. మీ చేత ప్రశంసించబడే జీవితములను మా అందరికీ అనుగ్రహించమని ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.